ఓం శ్రీ సాయిరాం. సర్వదేవత అతీత స్వరూప భగవాన్ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ అహం సత్యబోధక దివ్య జ్ఞాన యజ్ఞ వ్యవస్థాపకులైన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, వారి సతీమణి వరలక్ష్మి అత్తయ్య గారికి, అహం సత్యబోధక సాధకులైన సాయి బంధువులందరికీ హృదయపూర్వక ప్రణామములు తెలుపుకుంటూ అందరికీ సాయిరాం. త్రేతాయాం రామరూపేణ కృష్ణరూపేణ ద్వాపరే కలో సాయి స్వరూపేణ జాతో విష్ణుర్మహేతరే. సాయిరామ్ అండి. లింగాల సూర్యప్రకాష్ మాస్టర్ గారు శనివారం చెప్పిన ఒక్క పారాగ్రాఫ్ చెప్పి ఆ తర్వాత అంశానికి వెళ్తాం. సాయిరామ్. ప్రకృతి సంబంధము అనే దానిలో ప్రధానమైన అంగము జిహ్వ. మన ఇంద్రియాలను ఉద్రేకపరిచి అనేక పెడమార్గములను పట్టించేది జిహ్వయే. ఇంద్రియములను అణగద్రొక్కి పవిత్రమైన పరమాత్మ సన్నిధికి తెప్పించేది జిహ్వయే. పరమాత్మని అనుగ్రహాన్ని తప్పించటము, పరమాత్మ అనుగ్రహాన్ని తెప్పించటము, ఈ రెండింటికి నాలుకయే కారణము. నాలుక ఏ ఏ విధంగా చేస్తుందో సెలవిచ్చారు సాయిరాం. తరువాత అంశము, హృదయ మందిరములో అజ్ఞానాంధకారము పరమాత్మ దర్శనం వలన తొలగును. ఒకానొక సమయంలో కృష్ణుని తల్లి యశోద గోపికల యొక్క ఫిర్యాదులను విని చేత కర్ర తీసుకుని, కృష్ణ, నీవు ఈ రకమైన చేష్టలు చేయటం వలన మన గృహమునకే చాలా అపకీర్తి, నీవు తల్లిదండ్రులకు చాలా అపకీర్తి తెస్తున్నావని ఆ బాలుని తరుముతూ పోయినప్పుడు కృష్ణుడు ఎక్కడెక్కడకో పారిపోతూ పోయాడట. అప్పుడు ఒక గోపిక ఒక గోడ దగ్గర నిల్చుకొని కృష్ణునికి చెబుతున్నాదట, కృష్ణ, నీ తల్లి దండన నుండి తప్పించుకోవటం కోసమని నీవు ఎక్కడెక్కడికో పరిగెత్తిపోతున్నావు. నీవు కనిపించని చీకటైన ప్రదేశం ఎక్కడ కృష్ణ? నా హృదయము చాలా చీకటిగా ఉంటున్నది, ఇందులో వచ్చి దాగు. నీ తల్లి నిన్ను కనిపెట్టలేదు, అందువలన నిన్ను కొట్టదు అందట. తల్లి దెబ్బలు నీకు పడకుండా ఉండే నిమిత్తమై నా హృదయమందరము చాలా అంధకారమైన చీకటిగా ఉంటున్నది. ఈ మందిరములో వచ్చి నీవు దాగుకుంటే తల్లి దెబ్బలు నీకు పడవు నాయనా అని ఆ గోపిక పిలిచిందిట. అనగా హృదయ మందిరములో అజ్ఞానము ఉన్నంత వరకు పరమాత్ముడు పిలిచినా గాని రాడు అని అర్థము. కొందరు ఈ విషయాన్ని తెలుసుకొనలేక పరమాత్ముడు దాగుకొనేది చీకటి మందిరము అని అనుకుంటారు. కాదు, నిరంతరము ప్రకాశవంతమైన వాడు చీకటి మందిరములోనికి పోయినా ఆయన ముఖము కనిపిస్తూనే ఉంటుంది. ఎవరో ఒకరు వెళ్ళి సూర్యుని, నీకు పరమద్వేషి ఒకడు ఉన్నాడు అన్నాడట. అప్పుడు సూర్యుడు, నాకెవరు పరమద్వేషి లేరు అన్నాడు. తిరిగి ఆ వ్యక్తి, చీకటి అనేది నీకు పరమద్వేషి అన్నాడు. ఎక్కడున్నాడు చూద్దామని చీకటిని వెతుక్కుంటూ వెళ్ళాడట సూర్యుడు. నిజంగా సూర్యుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ చీకటి లేదు. అదే రీతిగా ఎంత అంధకార మందిరములో నీవు ఉండినా పరమాత్మను చేరేటప్పటికీ అంధకారము అప్పటికప్పుడు పరిగెత్తిపోతుంది. అటువంటి ప్రకాశములోనే ఈ స్వప్రకాశకుడు నివాసము చేస్తాడు, కానీ అంధకారంలో నివాసము చేయడు. కనుక మన హృదయ మందిరమును అంధకారముగా పెట్టుకోకూడదు. స్వప్రకాశవంతుడైన పరమాత్ముని మన హృదయములో మొదట ప్రతిష్ఠ చేసినప్పుడే అందులోనున్న అంధకారము దూరమైపోతుంది. పరమాత్మునికి ప్రకృతికి మధ్య కొందరు దుష్ట చరితులు చేరుతుంటారు. పరమాత్ముడు చేసేది దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని చెప్పుతుంటారు. నిజం చెప్పాలంటే శిష్యులను రక్షించే కోసమని, దుష్టులను శిక్షించే కోసమని పరమాత్ముడు రావటం లేదు. ఉదాహరణకు చెరుకు పిప్పి లోపల రసము ఉంటున్నది.
ఆ పిప్పి లేక రసము నాశించటానికి అవకాశము లేదు. ఆ రసము లేక కండ చక్కెర కావటానికి వీలుండదు. ఆ కండ చక్కెరే రసము. రసము యొక్క స్వరూపమే ఆ పిప్పి. ఆ పిప్పి లోపలనే రసము. ఆ రసము యొక్క పూర్ణాకారమే కండ చక్కెర. ఈ మూడింటికి ఒక రకమైన సన్నిహిత సంబంధము కలదు. ఆ రీతిగానే ప్రకృతి అనే చెరుకు లోపల పరమాత్మ అనే రసము చేరి ఉంటున్నది. నీవు ఆ రసమును మాత్రమే స్వీకరించి ప్రకృతిని పారవేయి. అంతేగాని పిప్పి లేక కేవలము రసము తీసుకోవటానికి వీలు కాదు. గోవు దూడ నిమిత్తమై పాలను అనుగ్రహిస్తున్నదే కాని ఇతరులను పిండుకొని త్రాగమని కాదు. ఆ దూడ కోసం వచ్చిన పాల ద్వారా ఆ ఇంటి వారికి కొంత బలము, ఆనందము చేకూరినట్లుగా భక్తుల యొక్క క్షేమము మరియు ధర్మస్థాపన నిమిత్తమై వచ్చిన అవతారములు మధ్య మధ్యలో కొన్ని అవాంతర కార్యములు జరపవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. లోకములో అజ్ఞానమనే అంధకారము పోవాలంటే పరమాత్ముని ప్రకాశము విస్తరించాలి. ఒక పిల్లవాణిని మనం ప్రేమిస్తున్నాం. ఆ పిల్లవాని యొక్క ఆనందాన్ని మనం కోరుతున్నాం. పిల్లవాని చిరునవ్వు చూడాలని ఆశపడుతున్నాం. ఆ పిల్లవాడు ఆనందంగా చిరునవ్వులు నవ్వుతూ ఆడుకోవాలని మనం ఆశించినప్పుడు బెల్లము, కండ చక్కెర, ఆడుకునే బొమ్మలు మొదలగు పదార్థములు పిల్లవాని ముందు వేసినప్పుడే వాటిని చూసి పిల్లవాడు ఆనందపడతాడు. నీవు పిల్లవాడు ఆనందించాలని కోరుకుంటావు గాని పిల్లవాని దృష్టి ఆ పదార్థముల పైన ఉంటుంటాది. ఆ పదార్థములు ఆ పిల్లవానికి అందించినప్పుడే నీవు ఆనందము అనుభవించగలవే కాని వాటిని అందించకుండా ఆ పిల్లవాని ఆనందమును నీవు అనుభవించలేవు. భక్తులతో దుర్మార్గులు కూడాను ఉండటం చేత వారి ద్వారా కూడాను అవతార తత్వము కొంతవరకు బయటపడుతూ ఉంటుంది. నిజముగా దుష్టులు దుర్మార్గులే లేకపోతే మత్స్య కూర్మ వరాహ రామకృష్ణాది అవతారముల నిజతత్వము బయటపడేది కాదు. ఇలాంటి దుష్టుల ద్వారానే దైవశక్తులంతా లోకానికి తెలియటానికి అవకాశము ఏర్పడింది. దుష్టులు దుర్మార్గులు లేకపోతే అవతార తత్వమును మనము అర్థము చేసుకునే స్థితిలో ఉండము. కాన భగవత్ ప్రకాశమునంతా కూడాను దేదీప్యమానముగా వికసింప చేసేది దుర్మార్గులనే చెప్పవచ్చును. వారే లేకపోతే భగవంతుని స్వప్రకాశము లోకానికి అందే అవకాశము లేదు. ఇప్పుడు ఈ హాలులో మనం లైట్లు వేసుకుని కూర్చున్నామంటే చీకటి లేకపోతే ఈ లైట్లు వేయము. లైట్లు వేయకపోతే ఈ అందము రానే రాదు. కనుక అందము రావాలంటే లైట్లు వేయాలి. లైట్లు వేయాలంటే చీకటి ఉండాలి. అందువలన పరమాత్ముని ప్రకాశము ఈ లోకములో వికసించాలంటే దుర్మార్గమనే అంధకారము ఉండాలి. ఆ అంధకారమును పారద్రోలే నిమిత్తము ఈ ప్రకాశము రావాలి. ఆ ప్రకాశములో మన పదార్థముల యొక్క విచారణ సలిపి పరిశోధన సలిపి దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి. భారతీయ సంస్కృతిని పునరుద్ధరించే ప్రయత్నానికి సాయి భక్తులంతా పూనుకోవాలి. అవతార పురుషుల లక్ష్యమును ఎవరూ అర్థము చేసుకోలేరు. కారణం మానవుని యొక్క స్థితిగతులు ఏ రీతిగా ఉంటాయో దానిని అనుసరించి మాత్రమే తాను చెప్పగలడు, చేయగలడే కాని దానికి మించిన స్థితి లోపల తాను పోవటానికి వీలుండదు. కనుక ఏ అవతారములు ఈ లోకములోకి వచ్చినప్పటికీ అవతార పురుషుల తత్వమును, లక్ష్యమును మరియు శక్తి సామర్థ్యములను గ్రహించాలంటే అందుకు తగినంత
భక్తి కూడాను మీలో ఉండాలి. కాన ప్రతి మానవుడు కూడాను పరమాత్ముని హృదయ మందిరంలో ప్రతిష్ఠించుకుని తన హృదయంలో పరమాత్ముడున్నాడు, అధివసించి ఉన్నాడనే విషయాన్ని విశ్వసించి తన నిత్య కృత్యములన్నీ పరమాత్మ అర్పితంగా భావించి చేసుకోవడం చాలా ఉత్తమమైన విషయము. అనాది కాలము నుండి భారతదేశమునందు సాంప్రదాయకంగా వస్తున్న ఈ పవిత్రమైన సంస్కృతిని తిరిగి పునరుద్ధరణ చేసే ప్రయత్నానికి సాయి భక్తులంతా పూనుకోవాలి. ఇంద్రియ నిగ్రహమును ప్రతి ఒక్కరూ అలవరుచుకొని పవిత్ర కర్మలు ఆచరించాలి. స్వామి యొక్క సంకల్పము ఏమిటంటే సరువులు కూడాను అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల వలె ఉంటుండి లౌకికమైన సంబంధము ఏమాత్రము పెట్టుకొనక పరమాత్మ సంబంధమునే మనము అభివృద్ధి పరుచుకోవటానికి పూనుకోవాలి. అప్పుడే పరార్థము అర్థము కాగలదు. ఎవరికి వారు నేను భక్తుడను, నేను సాధకుడను, నేను అన్ని రకములైన పవిత్ర మార్గములలో ప్రవేశిస్తున్నాను అని చెప్పుకుంటూ మన కర్మలంతా దానికి విరుద్ధమైనవిగా ఉంటుంటే మనము పారమార్థిక విషయానికి అపకీర్తి తెచ్చినటువంటి వారమైపోతాం. కాన ఈ పారమార్థికమైన పవిత్రమైన పదార్థానికి సార్థకతను తెప్పించాలంటే మనము పవిత్రమైన కర్మలు ఆచరించాలి. మనము పవిత్రమైన కర్మలు ఆచరించినప్పుడే వాటిని ఆదర్శంగా తీసుకొని లోకులు కూడాను ఆ పారమార్థిక మార్గంలో ప్రవేశించటానికి వీలవుతుంది. మనము చెప్పటము మాత్రమే జరుగుతూ చేసే మార్గంలో లేకపోతే ఇది ఏమాత్రము సాధ్యము కాదు. స్వామి యొక్క ఈ పుట్టిన పండుగ దినము నాడు ప్రత్యేకించి మీరు దీనిని ఒక ఆనంద దినంగా జరుపుకుంటున్నారు కనుక ఈనాడు నేను మీకు ముఖ్యంగా అందించే ఆదేశము ఏమిటంటే ఇంద్రియ నిగ్రహము చాలా ప్రధానమైనది. ఆ ఇంద్రియములను నిగ్రహించే ప్రయత్నానికి ప్రతి వ్యక్తి పూనుకోవాలి. ఉదాహరణకు నాలుక విషయము తీసుకోండి. దీని పవిత్రతను మనం చక్కగా యోచించుకున్నామంటే దీనంత ఉత్తమమైన వస్తువు మరొకటి లేదు. ఎట్లా అంటే తన ఇంటి యందు తాను సంచరిస్తూ అవసరమైన సమయమునందు తన గడప వరకు మాత్రమే వస్తూ మిగతా సమయములందు తనలో తాను అంతర్ముఖమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేటటువంటిది ఈ నాలుక. నిరంతరము తన ఇంటి లోపలనే ఉండి అంతర్ముఖమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది నాలుక. మీరే చూసుకోండి, అవసరము వచ్చినప్పుడే ఇది బయటకు వస్తున్నది, ఎన్ని పనులు చేస్తున్నది, ఎన్ని కథలు చెబుతున్నది, ఎన్ని మాటలు మాట్లాడుతున్నది, పవిత్రమైన సువాక్యాలంతా పలుకుతున్నది. ఎన్ని పలికినప్పటికీ తన ఇంటిలోనే తానుంటున్నది. అంతేకాదు లేనిది ఆశించదు. నాలుకకు ఉన్న వైరాగ్యము దేనికి లేదు. ఏ పదార్థాన్ని తన పైన పెట్టినా కూడాను బయట భూదేవికైనా అందిస్తుంది, లేక శరీరము లోపల జఠరాగ్నికైనా అందిస్తుంది. తాను మాత్రము ఏదీ ఉంచుకోదు, ఏదీ కావాలని కోరదు. ఏది పెట్టినప్పటికీ తాను క్రిందికైనా వేస్తుంది, లేక లోనికైనా వేస్తుంది, కానీ తాను అనుభవించదు. ఇంతేకాక అతి తెలివైనది ఈ నాలుక. ఏ రీతిగా అంటే ఖడ్గము ధరించిన సిపాయిలు చుట్టూ ఉండినా కాని జంకక కృంగక వారిని తప్పించుకొని ఆనందంగా ఆడుతుంటున్నది. 32 మంది సిపాయిలు నిల్చుకున్నారు. చుట్టూ ఇవే పండ్లు సూటిగా ఉంటున్నాయి. ఇటువంటి సిపాయిల మధ్యలో వాటికి ఏమాత్రము చిక్కకుండా వారి బారి నుండి తప్పించుకొని వారికి ఏమాత్రము అపకారము చేయకుండా వారు ఉన్నారే అనే దిగులు లేకుండా కావల ఇంతేకాక వారు చేసే పనులను బట్టి విచారణ చేసేది ఈ నాలుక. ఎవరైనా ఏదైనా పుణ్యకార్యం చేస్తే వాడు పశుపతి వంటి వాడురా
అని మెచ్చుకుంటుంది. పాపకార్యం చేస్తే వీడు పశువు వంటి వాడురా అని పలుకుతుంది. ఈ రెండింటికి కూడా నాలుక చాలా ప్రధానమైనది. అలాంటి పవిత్రమైన, అలాంటి శక్తివంతమైన, అలాంటి వివేకవంతమైన నాలుక పైన పరమాత్ముని నామాన్ని ఆడించినావంటే ఎంత సార్థకము, లేకపోతే నిరర్ధకమైన నాలుకగా ఉంటుంది. ఎముక లేని నాలుక ఎన్ని ఆటలైనా ఆడుతుంది అని ఆటలనంతా అరికట్టడానికి పరమాత్మ ఆట ఆడించే ప్రయత్నము చేయాలి. అదే సరి అయిన ప్రయత్నం. మనకు నాలుక ఇచ్చినందుకు తిండి యొక్క రుచుల కొరకు గాని ఇతరుల మనస్సును బాధ పెట్టే పదములు ఉపయోగించటానికి కానీ వినియోగపెట్టక పరమాత్ముని నామమును స్మరించే ప్రయత్నానికి పూనుకోవాలి. ముఖ్యంగా జిహ్వను అరికట్టడం చాలా ప్రధానమైన అంశము. జిహ్వను అరికట్టుకోకుండా పోతే అదే మన జీవితాన్నే ముంచివేస్తుంది. పరమాత్ముని ఆటలు, పాటలు, మాటలు సర్వము మధురమైనవి. దీనికి ఒక గురువు కావాలి అన్నారు. గురువు విషయము చక్కగా విచారణ చేస్తే గూకారము అంటే అంధకారమని, రుకారం అంటే తన్నివారణ అని, అజ్ఞానమనే అంధకారము నివారణ చేసేవాడే గురువు అనే అర్థము. కానీ మరొక రీతిగా చూస్తే గురువు అనే పదమును ఈనాడు లౌకిక సంబంధమైన అనేక సందర్భాలలో చాలా విచ్చలవిడిగా ఉపయోగించడం జరుగుతున్నది. వంగ భాషలో విచారిస్తే గురువును వాళ్ళు గోరు అంటారు. గోరు అంటే పశువు అనే అర్థము. ఎలాంటి పశువు అంటే పాలిచ్చే పశువు. పాలిచ్చే పశువు కనుక పాలిచ్చేంత వరకు దాని తిండి తీర్థాలు శ్రద్ధగా చూచుకుంటాం. పాలు ఇవ్వటం మానివేసిందా దాని గతి దేవునికే తెలుస్తుంది. అదే విధంగా పరమాత్ముడు మనకేమైనా మంచి చేశాడా, లేక సుఖ సంతోషాలు అందించినాడా, అంతవరకు మా స్వామి మావాడు అంటూ భజనలు అద్భుతంగా చేస్తాము. కర్మచాలక కష్టాలో నష్టాలో కలిగినాయా ఆయన ఫోటో తీసివేస్తాము. మార్వాడి భాషలో మరొక పదము ఉంటున్నది. గురువును వారు గరు అంటారు. గరు అంటే బరువు అని. ఈనాడు మన దేశంలో గురువులు చాలా మంది ఉంటున్నారు. అనగా ఏమిటి? జగత్తుకే భారమైన వారు వీరంతా. అలాంటి గురువులు కాకూడదు. మీరు గురువుల కోసం ఏమాత్రము యోచించకూడదు. మీరే గురువులు కావాలి. నా ఆశ అది. దేనికి మీరు గురువులు కావాలి? ఎవరికి మీరు గురువులు కావాలంటే మీలో అజ్ఞానం అనే దానికి గురువులు కావాలి. మీలో అజ్ఞాని అనేవాడు తిరుగుతున్నాడు. వానికి మీరు గురువు అయినారంటే ఇంకా మీకు గురువు ఎందుకు? గురువే అవసరం లేదు. కనుక పరమాత్ముడు గరు కాదు, గుడ. అందుకోసమే అర్జునుడు గుడాకేశ అన్నాడు. గుడ అంటే బెల్లము అని కూడాను అర్థం. ఆ బెల్లము వంటి వాడు పరమాత్ముడు. అతి తీయనైన వాడు పరమాత్ముడు. ఏ వైపున గిల్లుకొని నోట్లో వేసుకున్నా తీపే గాని వేరు రుచులు రావు. పరమాత్ముని ఆటలు, పాటలు, మాటలు సర్వము మధురమైనవి. పరమాత్మునిలో ఏ విధమైన చేదు కానీ, ఏ విధమైన క్రోధము కానీ, ఏ విధమైన అసూయ కానీ, ఏ విధమైన ఆడంబరాలు కానీ ఉండవు. పరమాత్ముని యందు ఉన్నది ఒకే తత్వము. పరమాత్ముడు సర్వసాక్షిభూతుడు. ఆ పరమాత్ముడు లోకములో కొన్ని కార్యకలాపముల నిమిత్తమై కొన్ని పవిత్ర కార్యములను నెరవేర్చటానికై అప్పుడప్పుడు కోపతాపములు ప్రదర్శిస్తుంటాడు. ఇది కేవలం నటన మాత్రమే. ఆ పరమాత్ముడు నిరంతరము సాక్షిభూతుడే. పరమాత్ముడు నిర్వికారుడు. అలాంటి నిరాకార నిర్గుణ పరబ్రహ్మమైన పరమాత్మ మనకు ఎట్లా చిక్కుతాడంటే ఒక్క ప్రేమ ద్వారా మాత్రమే. ఆ ప్రేమను పెంచుకుంటిమా ఇంకా మరేది అవసరం లేదు. ప్రేమ కంటే వేరు లేదు. ప్రేమయే తాను, తానే ప్రేమ. కనుక
ఆ ప్రేమ ద్వారా పరమాత్మను అందుకోవటానికి మీరు ప్రయత్నించండి. ఆ ప్రేమను మీలో విజృంభి విజృంభింప చేసుకోవటానికి కొన్ని సాధనలు తెలపండి. కారుణ్యానంద, నేను ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ దీనుల సేవ చేసే జన్మ నాకు అందించమని కోరాడు. అనాథో దైవ రక్షక అన్నారు. ఎవ్వరు లోకములో నిజమైన అనాథలంటే మీకు అనేక పర్యాయములు చెప్పాను. నిజానికి లోకములో ఎవ్వరూ అనాథలు లేరు. లోక దృష్టిలో తినటానికి తిండి, కట్టటానికి బట్ట, ఉండటానికి కొంపలేనివాడు అనాథుడు అంటారు. కానీ వారంతా అనాథులు కారు. ఎందుకనగా ఎట్టివానికైనా నాథుడు ఒక్కడున్నాడు. ఎవరంటే జగన్నాథుడు. అలాంటి జగన్నాథుడు వానికి నాథుడిగా ఉంటున్నప్పుడు వాడు అనాథుడు ఎట్లా అవుతాడు? నాథుడు లేనివాడు జగన్నాథుడు ఒక్కడే. కాన నిజంగా ఆ జగన్నాథుడే అనాథుడు. ఆ అనాథుడైన జగన్నాథుని మనము ఆశ్రయించినామంటే మనము కూడా నాథులమనే సత్యము తెలుసుకోగలము. మాయ తన వశము అని కారుణ్యానంద చెప్పాడు. మాయ తన వశమైనప్పుడు తనను ఎందుకు పట్టదు అన్నది ప్రశ్న. ఉదాహరణకు మన చేతిలోనున్న ఒక్క పట్టుకారు బయట ఏ పదార్థమునైనా పడుతుంది, కానీ పట్టుకున్న వాని చేతిని మాత్రం పట్టలేదు. అదే రీతిగా పరమాత్ముని హస్తములోనున్న పట్టుకారు వంటిది ఈ మాయ. ప్రతి పదార్థాన్ని పట్టుకుంటూ పోతుంది మాయ. అయితే ఎవరు దానిని పట్టుకున్నారో వారిని మాత్రం అది పట్టుకోలేదు. ఎవరిని మాయ పట్టుకోలేదు అట్టి వారిని ఆశ్రయించినప్పుడు మనను కూడాను ఆ మాయ పట్టదు. కనుక అలాంటి వారిని ఆశ్రయించటం కోసమే ఈ సాధనలు. అలాంటి వారు ఒక్క భగవంతుడు మాత్రమే. అతనిని మాయ ఆవరించి ఉండి కూడాను అతనిని ఏమీ చేయలేదు. పాములు వాని బుట్ట లోపల ఒక పాము ఉంటున్నది. వాడు దానిని ఆనందంగా లొంగ తీసుకొని చేతిలో పట్టుకొని మెడకు కట్టుకొని అనేక రకాలుగా దానిని వినియోగం చేస్తున్నాడు. కారణము ఏమిటి? దాని నోటిలో ఉన్న విషదంతములను తీసివేసినాడు. కనుక దాని వలన ఏ ప్రమాదము లేదు. అదే రీతిగా మాయతో పరమాత్మకు ఎటువంటి సంబంధము లేదు. అది ఇతరులను మాత్రమే భయపెడుతుంది, కానీ తనను మాత్రం భయపెట్టడానికి వీలు కాదు. మాయ అనే పదార్థము వేరుగా లేదు. లేని పదార్థమును ఉన్నది అని భ్రమించే భ్రమయే మాయ. దీనిని గ్రహించి మాయలో పడక పరబ్రహ్మను చూడటానికి ప్రయత్నము చేయటము సరి అయిన మార్గము. మొట్టమొదట దుర్గుణములనే వాటిని అరికెట్టి సద్విషయముల లోపల మనస్సును ప్రవేశపెట్టి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ అనే పవిత్రమైన పరికరములను చేపట్టి వాటి ద్వారా దుష్ట శక్తులనంతా కొంతవరకు అరికట్టడానికి పూనుకోవాలి. పరమాత్మ ప్రేమను పొందే ప్రయత్నం చేయండి. మంచి కానీ చెడ్డ కానీ ఉపేక్ష చేయాలి. మంచి వద్దు, చెడ్డ వద్దు. ఒకదాని కొరకు ఆశపడితేమా రెండవది కూడా దాని వెంటనే ఉండే అవకాశం ఉన్నది. కనుక రెండింటిని దూరం చేసుకునే ప్రయత్నము చేయాలి. కనుకనే మొన్నటి దినము ఆంధ్రప్రదేశ్ సత్యసాయి ప్రతినిధుల సమావేశమునందు కూడాను, నాయనా మీరు ఉపేక్షలు కండి కానీ అపేక్షలు కావద్దు అన్నాను. కారణం ఏమంటే నిరంతరము మనము ఈ చింతల లోపలనే ఈ బాధ్యతలు ఎందే మన జీవితము గడుపుతుంటే మనము అనుభవించే ఆనందించే సుదినాలు ఇంకెప్పుడు ప్రాప్తిస్తాయి? ఉన్నంత కాలము ఇదే రీతిగా పోతుంటే ఇదంతా మనకు అప్పుల వాళ్ళ బాధలుగా ఉంటుంది. కనుక ఈ అప్పుల బాధ లేకుండా చూసుకోవాలి. ఒకదానికి మనం ఆశించటం, దానికి చెల్లించవలసిన సుంకం చెల్లించటం, తిరిగి ఇంకొక దానిని ఆశించటం,
దానికి చెల్లించవలసిన సుంకం చెల్లించటం. ఈ రకంగా తీసుకోవటం, చెల్లించటం చేస్తూ పోతుంటే మన జన్మ సార్థకము కానేరదు. కనుక ఇవన్నీ తీసుకోకుండా ఉండే ప్రయత్నానికి పూనుకోవటమే పవిత్రమైన త్యాగము అన్నారు. అలాంటి త్యాగానికి మనం పోవాలి. అలాంటి త్యాగముతోనే యోగము కూడాను సిద్ధిస్తుంది. త్యాగము ఆత్మవిశ్వాసము, దానికి తగిన నిబంధన అదే క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ లేకపోతే మన జీవితము పూర్తిగా వ్యర్థమైపోతుంది. మనం మృగములుగా మారిపోతాము. వృద్ధున చూడండి, అందరూ ఓపికగా క్రమశిక్షణతో కూర్చుంటే నేను వచ్చి తప్పక ప్రసాదము అందిస్తాను అన్నాను. ఆ క్రమశిక్షణ ఎక్కడ పోయిందో ఏమిటో. ఈ విధంగా ఆధ్యాత్మికములోనే క్రమశిక్షణ లేకపోతే ఇంకా వేరు మార్గంలో క్రమశిక్షణ వస్తుందా? రాదు. మనము నిశ్శబ్దాన్ని పాటించాలన్నాం. ఎందుకోసం? శబ్దము ద్వారా కొంతవరకు మన మనస్సు కదిలిపోతుంటది. అసలే నిరంతరము చెలించే ఈ మనస్సునకు మరింత చలన శక్తిగా ఉద్రేకము చేసినామంటే దానికి ఇంకా పట్టపగ్గములు ఉండవు. సంకల్పము అనే కార్యము జరిగినప్పుడే కదలిక అనే కంపము ఏర్పడుతుంది. నీటిలో ఒక రాయి వేసినప్పుడే అక్కడ అలలు బయలుదేరుతుంటాయి. ఈ కదలిక రాకుండా ఉండే నిమిత్తమై ధ్యానము చాలా అవసరం. ఈ ధ్యానము ఏ రీతిగా చేయాలి? ఈ ధ్యానము మాకు కుదురుతుందా అనే ప్రశ్న వస్తుంది. పద్మాసనము వేసుకొని ఏదో జ్యోతిని పెట్టుకొని ధ్యానము చేయాలని పూనుకుంటే ఈ ప్రక్రియలన్నీ కేవలం క్రమశిక్షణకు ఒక మార్గము కానీ అంతకు మించి వేరు కాదు. నిజంగా ధ్యానం అంటే ఏమిటని యోచన చేస్తే మనము ఈ చింతనలంతా క్రమక్రమేణా త్యాగము చేస్తే అదే ధ్యానము. మనలో పెద్ద రాక్షసులంతా ఈ కామక్రోధములనే రెండు రాక్షసులను దూరం చేస్తే మనకంటే ధన్యులు వేరే ఉండరు. కనుక పరమాత్ముని ప్రేమను అందుకునే కోసమని కామక్రోధములను దూరము చేసి భగవంతుని ప్రేమను అభివృద్ధి పరిచేటువంటి ప్రయత్నం చేసుకోండి. మీరు 3 గంటల నుండి కూర్చుని చాలా శ్రమపడి ఉండుంటారు. నేను పొద్దుటి నుండి ఒకే రీతిగా మీకు అనేక విషయాల్ని బోధిస్తూ కూర్చుంటే తల భారము రావచ్చు. నా భాష అర్థము కాని వారు కూడా ఇందులో అనేక మంది ఉంటున్నారు. కనుక రేపు ఎల్లుండి మీకు దైనందిన జీవితంలో అనుసరించవలసిన ధర్మములను గురించి చెప్పాలని నిశ్చయించుకున్నాను. ఈనాడు ఉయ్యాలోత్సవము ఒకటి ఏర్పాటు చేయబడి ఉంది. కనుక నేను 2 కీర్తనలతో సమావేశాన్ని పూర్తి చేస్తాను. తేదీ 23/11/1968 సాయంత్రం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదిన సందేశము. సాయిరామ్ అండి. కొంచెం విశ్లేషణ చెప్తాను. హృదయ మందిరంలో అజ్ఞానాంధకారము పరమాత్మ దర్శనం వల్ల తొలగును అని చెప్పి స్వామి చెప్పారు. అలానే కృష్ణుని యశోద గోపికల యొక్క వృత్తాంతాన్ని చెప్పారు. అలానే హృదయ మందిరంలో ఉన్న చీకటిని తొలగించుకుంటే భగవంతుడు మనకు స్వప్రకాశకుడై ఉంటాడు అని చెప్పారు స్వామి. అలానే పిల్లవాడి గురించి, పిల్లవాని యొక్క ఆనందాన్ని మనం చూస్తాము కానీ ఆయన ముందు పెట్టే వస్తువులని చూపిస్తాం కానీ అవి చేతికి అందిస్తేనే ఆ పిల్లవాడు ఆనంద పొందుతాడు అని చెప్పారు. అలానే ఇంద్రియ నిగ్రహాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకొని పవిత్ర కర్మలు ఆచరించాలి అని చెప్పారు. చాలా బాగుంది సాయిరాం. నాకు ఈ అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ప్రణామం తెలుపుకుంటూ అందరికీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం.
ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. రామాయణంలోని వివిధ పాత్రల్లో భాగంగా స్వామివారు చెప్పినాయి. ఎవరో రచయిత రాసిన లేకపోతే డ్రామా నాటకాలు కాదు. నిన్నటి రోజున దశరథ మహారాజు గురించి స్వామి ఏం చెప్పారో తెలుసుకున్నాం. దశరథుడు అయిన తర్వాత ఇమీడియట్ గా మనకు వచ్చే ఇంకో రాజు జనక మహారాజు. జనకుడి గురించి ప్రస్తావన చేసుకోకుండా రామాయణం అయిపోయిందంటే కుదరదు. మనకి రుద్రంలో కూడా జనక మహారాజు ప్రస్తావన చాలా బాగా వస్తోంది. నిన్న కూడా వచ్చింది, ఎస్టర్డే ఆల్సో. గత రెండు మూడు వారాల క్రితం ఒక రుద్రంలో మరి జనక మహారాజు సుఖ మహర్షి గురించి సార్ చెప్పారు. మరి నేను సరిగా వినలేదు ఏమో. మరి ఎవరి దగ్గర చేరారో నేను క్లియర్ గా వినలేదు. మీరు ఎవరిన క్లియర్ గా వింటే చెప్పొచ్చు. నేను చెప్తాను. ఆయన చెప్పినట్టు చెప్పాలి. నేను ఆడియోలో వినిపిస్తాను, నువ్వు చెప్పడం కాదు. వ్యాస భగవానుడు చాలా కాలానికి సుఖమహర్షి జన్మిస్తారు. అలాంటి సుఖమహర్షి ఆయన విద్యలన్నీ నేర్పి నువ్వు జనక మహారాజు దగ్గరికి వెళ్ళి వేద విద్యను నేర్చుకో అని చెప్తారు. చెప్తే అప్పుడు సుఖమహర్షి అంతే విన్నావా? అదే చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. నేను కరెక్ట్ గానే విన్నాను. నేను తప్పు విన్నానే అనుకున్నాను. అదే చెప్పారు. కానీ సుఖమహర్షి అక్కడ అనుకుంటారు, ఏంటి నేను ఈయన దగ్గరికి వెళ్ళి వినేది, ఆయన రాజు అయ్యి ఉండి అని చెప్తారు. అప్పుడు జనక మహారాజు సుఖమహర్షి దగ్గర నిలబడి ఆ కథ అంతా చెప్పారు మామయ్య గారు చక్కగా. నాకు అదంతా వద్దు, ఒక్క పాయింట్ అది కావాల్సిన పాయింట్ చెప్పావు. సుఖమహర్షి జనక మహారాజు దగ్గరకు వచ్చాడు, నాకు కావాల్సింది అది. అక్కడ కంక్లూడ్ ఇట్. జనక చక్రవర్తి గురించి స్వామి తన స్వదోస్తులతో రాశారు లేకండి. చాలా బాగుంటుంది స్వామి హ్యాండ్ రైటింగ్. మిథిలాపురము విదర్భ దేశానికి రాజధాని. జనకుడు విదర్భ దేశపు చక్రవర్తి. ఇతడు గృహస్థుడు. రాజకార్యములందు నిమగ్నుడై కూడాను నిరంతరము ఆత్మతత్వమునే విచారణ సలుపుతుండేవాడు. అని ఎట్లా చేస్తారంటే మనం చెప్పలేం. నేను బస్సు నడపమంటావా భగవన్నామం చేసుకోవాలంటే నేను చెప్తాను. కూర ఉండమంటావా భగవన్నామం చేసుకోవాలంటే ఐ కాంట్ టెల్. ఇల్లు ఊడ్చుకోమంటావా భగవన్నామం చేసుకోమంటావా, బట్టలు ఉతుక్కోమంటావా భగవన్నామం, నాకు సమాధానం లేవండి. జనకుడే సమాధానం. ఆయన బట్టలు ఉతకట్లా, రాజకార్యం చేస్తున్నాడు. బట్టలు తొక్కుంటూ వాడిని మీద తిట్టుకునే బదులు కృష్ణారామ అనుకుంటే ఏమైంది? ఇల్లు ఊడ్చుకుని వాడిని మీద తిట్టుకునే బదులు రామ్ అనుకుంటే ఏమైంది? మనకి వంట చేసుకునేప్పుడు వాడిని మీద తిట్టుకుంటూ వంట చేసుకునే బదులు కృష్ణారామ అనుకుంటే తప్పే ఉంది. యూ టు ఫర్గెట్ హిజ్ బాడీ, కాయమును మరచుచుండేది వాడుట. ఆయనకి అందుకని ఇంకొక పేరు ఉంది, విదేహుడు. అంటే దేహాన్ని మరిచిన వాడు కనుక. తాను క్షత్రియుడు. హీజ్ ఎ క్షత్రియ. బీయింగ్ ఎ క్షత్రియ అనేక మంది బ్రాహ్మణ పండిత ఉత్తములచే తత్వ విచారణ కలిపి పండితులను పరీక్షించుచుండేది వాడు. తత్వశాస్త్రము జనకుని ఆటస్థలం. అతని హృదయము అతి నిర్మలము. అతని ప్రబోధలు అక్షరము తప్పని వేదవాక్యములు. అతని రాజభవనము నిరంతరము పండితుల చేతను యోగుల చేతను తత్వజ్ఞాన వృద్ధుల చేతను కిటకిటలాడుచుండెడు. ఏటికి మిథిలాపురము ఆధ్యాత్మిక
చిత్తులకు ఆట స్థలము. అయోధ్య గురించి చెప్పినట్టు కూడా ఈ మాటలు చెప్పలేదు మరి స్వామి. స్పిరిచువాలిటీ, సో జనక ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాని దశరథ అనిపిస్తుంది ఇక్కడ మాటలు చూస్తుంటే. అంటే ఒకడొక పోలిక లేదు. ఏటికి మిథిలాపురం ఆధ్యాత్మిక చిత్తులకు ఆట స్థలము, ఆశ్రమంగా ఉండేది అంటున్నారు స్వామి. బికాస్ హీఈస్ రామ, హీ నోస్ వెట్టి వెళ్దానారు. మహాజ్ఞాని అయిన యాజ్ఞవల్కుడు జనకునకు పరమ సన్నిహితుడు, క్లోజ్ అసోసియేషన్. అతని ప్రోత్సాహం చేతనే మిథిలాపురము యోగులకు ఆశ్రమముగాను, భక్తులకు పుణ్యక్షేత్రంగాను, జ్ఞానులకు గమ్యస్థానముగాను. 3 రకాల కేటగిరీలు. యోగులకు ఆశ్రమం కావాలి, భక్తులకు ఒక పుణ్యక్షేత్రం పిలిగ్రిమేజ్ కావాలి, జ్ఞానులకు గమ్యస్థానం కావాలి. ఈ మూడింటికి కూడా మిథిలాపురము ఫుల్ఫిల్ చేస్తుండేది. సార్థక నామధేయుడు అనమాట. హరిశ్చంద్రుడు అంటే హరిశ్చంద్రుడే, ధర్మరాజు అంటే ధర్మరాజే, పేరుకు కాదు. యాక్చువల్లీ దే పెర్ఫార్మ్ దే డ్యూటీస్ లైక్ దట్. ఎట్టి వాంఛలు లేని త్యాగి జనక చక్రవర్తి అంటారు స్వామి. అతని పుత్రిక రత్నమే సీత. కొంచెం సీత ప్రస్తావన కూడా ఇందులో వస్తుంది. శ్రీరామచంద్రుడు అతని అల్లుడు. అట్టి సంబంధం కలిగిన జనకుడు ఎట్టి పవిత్రుడు పాఠకులు నిర్ణయించుకునవచ్చును. మన అమ్మవారు అనుకోండి, మా అల్లులు నారాయణమూర్తి అనుకోండి, ఎంతకంటే అదృష్టం ఏం కావాలండి? లక్ష్మీ కళ్యాణం లేదా రామ కళ్యాణం చేస్తే అలానే ఫీల్ అవుతాం. మన పిల్లలు అనుకుని చేస్తుంటాం అనమాట. ధన కనక వస్తు వాహనములు ఎన్ని ఉన్నను దైవమే ప్రధానము అని భావించి సర్వమును త్యజించి సాయుధ్యమును పొందిన సర్వజ్ఞుడు జనకుడు అని స్వామి అద్భుతంగా తన లెటర్లో రాశారండి. ఎవరికి రాశారో తెలియదు, పోతే పిల్లలకి రాశారేమో. దేహభ్రాంతి లేని, మోహమింతయు లేని, త్యాగ నిరతులైన యోగవరులు గురులు నాడు నేడు గురులట్టి వారలే సత్యమని. గురువు అంటే చాలా బాగా చెప్పారు. గురువు అంటే బరువు నాకు ఇవ్వలే తెలుసు, అమ్మాయి చదవబట్టి. గురువు అంటే బరువా? వా అంటే అంతా బోడమల్లే తప్పుతాం మనం. వాడుకుంటా తర్వాత గురువు బరువు అయిపోతాడు. గురువు అంటే బరువా? రాజయోగం అనగా కర్తవ్య కర్మలను ఆచరిస్తూ దాని ఫల నిమిత్తము యోచించక లోకక్షేమాన్ని, సమాజం యొక్క అభివృద్ధిని ఆదర్శప్రాయంగా నిరూపించారు. మంది కూడా రాజయోగ శిక్షణ శిబిరం ఉంటారు. దిస్ ఈజ్ యాక్చువల్ మీనింగ్. రాజయోగం అంటే కళ్ళు మూసుకు కూర్చోవటం కాదు. అది పెర్ఫార్మ్ ఈ డ్యూటీస్, ఎటువంటి ప్రతిఫలం ఆపేక్షించగా జగద్హితంగా సమాజపురంగా చేసే ఆదర్శప్రాయమైన కర్మలు దశకాలు రాజయోగ శిక్షణ శిబిరం అంటే ఇది యాక్చువల్ మీనింగ్ అనమాట. అదే జనక మహారాజు చేసిన తపస్సు. భక్తితో భగవంతుని తలచుతూ నిత్య ధర్మములను నిర్వర్తిస్తున్న అదే రాజయోగముని జనకు నిరూపించారు లోకానికి. ఆయన జపం చేస్తూ కూర్చోలేదు, తపస్సు చేస్తూ కూర్చోలేదు, పూజలు చేస్తూ కూర్చోలేదు. తపాలు పూజలు చేస్తూ ఈ పెర్ఫార్మింగ్ డైలీ డ్యూటీస్ ఎక్కడ వదిలిపెట్టలేదు. నిత్య కర్మలు, నిత్య ధర్మాలను. ఒక జనక మహారాజు ఒక రాజుగా రాజ్యాన్ని పరిపాలించాడు, ఒక గృహస్థుడిగా జీవించాడు, ఒక త్యాగిగా అనుభవించాడు, అన్నింటినీ ఆత్మయందు లయం చేశాడు. ఇంకో డెఫినేషన్ చెప్తున్నారు రాజయోగం అంటే: మనస్సు, చిత్తం, ఇంద్రియాలు, అహంకారం. 4 మనకు తెలుసు. చతుష్టయం అంటుంటారు. మామూలు వాడు కూడా చెప్తుంటాడు మాట. మనస్సు, చిత్తము, ఇంద్రియములు, అహంకారం అన్నిటినీ అహము అనే అహం ఉంటే పర్లేదు, దాని కారణం యాడ్ కాకూడదు. అహం ఉండవచ్చు, అహం బ్రహ్మాస్మి, అహం వరకు పర్లేదు, దానికి కారము జాయిన్ అయితే నేను డేంజర్.
అహంకారం ఎందుకు వస్తుందో, డిప్రెషన్ ఎందుకు వస్తుందో నేను చాలా బాగా చెప్పారు రుద్రంలో. రెండు డేంజరే, రాగ ద్వేషం. రాగం వల్ల అహంకారము, ద్వేషం వల్ల డిప్రెషన్. ఇలా కర్మ రిజల్ట్స్ అన్నమాట. మంచి కర్మ మంచం వస్తే మంచి మంచి అనుకుంటే చివరికి రాగం పెరిగి ఏమవుతుంది, అట్లీస్ట్ అహంకారం అని చెప్పాను నేను. చెడు పని వచ్చింది దాని గురించి ఆలోచిస్తే దేశం వచ్చింది, దానివల్ల డిప్రెషన్కి వెళ్ళిపోతాడు. మరి గుడ్ ఆర్ బ్యాడ్ మనం కాదు అని అనుకోవటం నేను వేదంలో చెప్పిన మాట. సో మనసు, చిత్తము, ఇంద్రియములు, అహంకారం నాలుగిటిని లోపల మనలో అహము అనే ప్రజ్ఞ ఉంది మనందరిలో కూడా. అహంకారం కాదు. అహం అంటే ఆత్మతత్వం, అహం అంటే జ్యోతిర్మయ తత్వం, అహం అంటే చైతన్యం, అహము అంటే ఎరుక, అహము అంటే ప్రాణము. వీటన్నిటిని ఆ ప్రాణంలో అది ఒక ప్రజ్ఞ. ప్రజ్ఞానం బ్రహ్మ అని మనం వాక్యాలు, మహావాక్యాలు అని చూద్దాం. టైం ఉంటే ఒక ఎస్సే ఉంది 4 వాక్యాల మీద, టైం ఉన్న చూద్దాం. తత్వమసి గురించి ఈ మధ్య మనం ముచ్చరించుకున్నాం. ప్రజ్ఞానం బ్రహ్మ, అహమాత్మ, అహం బ్రహ్మ 4 వాక్యాలు ఉంటాయి మన. సో ప్రజ్ఞ ఇది కాల్ అహం. లీనము చేయటే రాజయోగం అంటున్నారు. రాజయోగ శిక్షణ వివరాలంటే దిస్ ఈజ్ ద ఎండ్ రిజల్ట్. ఫైనల్ ప్రోడక్ట్ ఇదిగా ఉంటేనే బికమ్ రాజయోగ. రాజ్యపాలనలో ఎప్పుడో ఒకప్పుడు సత్యము, న్యాయము పాటించకపోవడం వల్ల రాజులు అధోలోకాలకు పోతారు అని అంటుంటారు. ఎట్లా కుదురుతుంది రాజ్యపాలనలో సత్యం అంటే? సత్యవృత్యం చేయలేదా? రాజ్యపాలనలో న్యాయం చేయాలండి, న్యాయంగా ఉండాలంటే నడకపోవచ్చు అంటున్నారు. సత్యాన్ని, న్యాయాన్ని కనుక ఫాలో కాకపోతే రాజు అనేవాడు అధోలోకాలకు పోతారు అని అంటారంటున్నారు స్వామి. నిజానికి రాజ్యం అనేది రాజుకు ఒక శరీరం వంటిది, బాడీ. తన రాజ్యంలో ఎంత దూరాన ఉన్న ప్రాంతం పట్లనైనా రాజు సిద్ధమైంది. మా క్యాపిటల్ చెన్నై అండి. మా తమిళనాడు అంతా కిందే ఉంది, 800 కిలోమీటర్ల కిందే ఉంది. దూరంగా ఉంది, ఎవడు పోతాడు కన్యాకుమారి అంటే నడవద్దు. యంత్రాంగంలో ఉన్నవారు, మంత్రాంగంలో ఉన్నవారు చెన్నై వాడికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో కన్యాకుమారి వాడికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. అది దూరంగా ఉండి నేనేం శ్రద్ధ వహిస్తాను, దగ్గరగా ఉన్న ప్రాంతాలు బాగు చేస్తా అంటే కుదరదు రాదు. ఎలా ఉండాలి అంటే రాజు తన శిరోభాగమును, పాదాగ్రమును కాపాడుకున్నంత శ్రద్ధలో, హెడ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో పాదాలు కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇవ్వటం ఇచ్చి పరిపాలించాలని చెప్తున్నాడు. తన శరీరంలో ఏ భాగానికి బాధ కలిగినా వెంటనే నివారించినట్లు తన రాజ్యంలో ఏ భాగంలో బాధ ప్రబలినప్పటికీ సత్వరమే నివారించాలి. ఎవరైతే ఇలా రూలింగ్ చేస్తారో వాళ్ళు అధోలోకానికి పోడు అంటున్నాడు స్వామి. అలాగా పాలించేవాడు ముమ్మాటికి ధన్యుడు అంటున్నారు స్వామి. గొప్పతనం ఏంటంటే జనకుడు తన రాజ్యం అంతా భగవంతు ట్రస్టీ అన్నమాట. ఇప్పుడు సత్యసాయి ట్రస్టీస్ అంటే వాళ్ళు ఓనర్స్ అనుకోవట్లేదు, దే ఆర్ ట్రస్టీస్ ఫర్ స్వామి ప్రాపర్టీ. అటువంటి వాళ్ళని పెట్టుకున్నారు స్వామి. మరి వాళ్ళ నమ్మకాలు మనకెందుకు నమ్మకం? స్వామికే నమ్మకం ఉన్నప్పుడు మనకెందుకు వాటి గురించి ఆలోచన? దే ఆర్ ట్రస్టీస్, నాట్ ఓనర్స్. సో జనకుడు రాజ్యమంతా భగవంతుందే కానీ తంది కాదు అని తలిచేవాడు. అంటే ఆయనకు శరీరం లేదా అంటే శరీరం ఉన్నప్పటికీ తను అశరీరి అయినట్లు. సంసారిగా పెళ్లి చేసుకున్నాడు, 2 ఆడపిల్లలు. అయినా కానీ అసంసారి అయినట్లు భావించుకునేవాడు. శరీరం ఉన్నా లేనట్లుగా, సంసారంలో ఉన్నా సంసారంతో సంబంధం లేనట్టుగా లంపటం అనే మాట వాడారు సార్. బి ఆ దీపం అక్కడ నేను అంటే యాక్చువల్గా అక్కడ విశ్లేషణ చేయాలంటే టైం లేదు. ఇంట్లో దీపంలాగా గడపబెట్టే దీపంలాగా ఉండమంటారు స్వామి. బీ లైక్ ల్యాంప్.
దీపం గడప మీద పెడితే లోపల వెలుగు వస్తుంది, బయట వాడికి కూడా చీకటిగా ఉంటే వెలుగు పెడుతుంది. క్యాండిల్ ఇప్పుడు కరెంట్ పోయిందండి బజార్లో, నా ఇంట్లో పెడితే నాకు వస్తుంది. ఆ ల్యాంప్ ఆ క్యాండిల్ ఇంకా గడప మీద పెడితే బయట వాళ్ళకు కాస్త వెలుగు కనపడుతుంది. ఫస్ట్ లో ఇంట్లో దీపం లాగా ఉండు అని చెప్తూ, తర్వాత ఈ బికమ్ ఏ స్ట్రీట్ లైట్, తర్వాత ఈ బికమ్ ఏ ధృవతార. అది 3 స్టేజెస్ స్వామి పిల్లలు చెప్తుంటారు అనమాట. ఇంట్లో దీపం లాగా ఉండు, తర్వాత స్ట్రీట్ లైట్ లాగా ఉండు, తర్వాత ధృవతారగా ఉండే ప్రయత్నం చేయాలని చెప్తుంటారు స్వామి పిల్లలు. మిథిలాపురం సమీపంలో ఉన్న ఒక అరణ్యంలో సుఖమహర్షి కొంతమంది శిష్యులను చేర్చుకొని ఆత్మజ్ఞానముకు సంబంధించిన విషయాలు బోధిస్తుండేవాడు. ఈ వార్తను విని జనక మహారాజు తాను కూడా వినటానికి రోజు అరణ్యంలో ఉన్న మహర్షి ఆశ్రమానికి వచ్చేవాడు. అటువంటి శిష్యుడు లభించినందులకు సుఖమహర్షి ఎంతో ఆనందించాడు. నేను క్లారిఫికేషన్ అడిగింది అందుకే అమ్మాయి, నేను సరిగా వినలేదు అని చెప్పి. ఒక దినము జనక మహారాజు ఎప్పుడు వచ్చే సమయానికి రాలేదు. ఆయన రాదు కదండి, మనలాంటి నేను రిటైర్మెంట్ వాళ్ళే భజనకి ఇంపార్టెంట్ పోస్ట్ లో ఉన్నాడు, జనరల్ మేనేజర్ వస్తాడు, ఒక 5 నిమిషాలు లేట్ వస్తాడు. మనమే ఏం పని లేని వాళ్ళు ఇష్టం వచ్చిన పోతుంటే బాధ్యతలు ఉన్నవాడు కాస్త లేట్ వస్తాడు, ఏమవుతుంది? మిగతా శిష్యులు కొంతసేపు అయిన తర్వాత మహర్షిని ప్రబోధన చాలాసార్లు ముచ్చరించుకున్నాం ఈ సిచ్యువేషన్. ప్రబోధన ప్రారంభించమని కోరారు, కానీ మహర్షి అంటే ఇక్కడ సుఖ మహర్షి, ఏకటి సుఖ మహర్షి. ఈయన సుఖ మహర్షి శిష్యుడు, ఈయనకి సుఖ మహర్షి శిష్యుడు కాదు, జనక మహారాజు సుఖ మహర్షి శిష్యుడు. మహర్షి జనకుడు రావాలి, అతను వచ్చిన తర్వాత ప్రారంభిస్తాను అన్నాడు. శిష్యుల కోపం వచ్చింది, గురువు మీద సందేహం కలిగింది. చాలా గొప్ప మనిషి కదా సుఖ మహర్షి, చాలా గ్రేటెస్ట్ పర్సనాలిటీ. అటువంటి సుఖ మహర్షి కూడా రాజు పేద అన్న భావాన్ని వదలట్లేదంటే ఈయన మహర్షి ఎలా అవుతాడు? రకరకాల లోపల గునుక్కోవడం, నసుక్కోవడం, మర్మరింగ్ అనమాట, అలెగ్జాండర్ మిలిటరీ లాగా, పేద బ్రాహ్మణ్ లాగా పైకి చెప్పలేకపోతున్నారు. మనమంతా శిష్యులం కావా? ఆయన దగ్గర ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటి? డబ్బులు ఏమైనా బాగా ఇస్తున్నాడేమో, అందుకనే ఫేవర్ చూపిస్తున్నాడు, ఆయన రాని అంటాడు అని లోపల శిష్యులే. ప్రతి చోట ఉంటారండి ఇటువంటి మనస్తత్వం. ఇప్పుడు లేకపోవడం అంటే విచిత్రమేం కాదు. అలనాడు ఇటువంటి వాళ్ళు ఉన్నారు. షిరిడి బాబా అప్పుడు లేరా? ఒకరి మీద ప్రేమ చూపిస్తే వేరే వాళ్ళ మీద కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అలనాటి నుంచి వస్తూనే ఉన్నాయి అని వారిలో వారు తర్కించుకుంటున్నారు. సుఖమహర్షి వారి భావాలను గ్రహించారు. అసలు జనక మహారాజు వచ్చాడు. సుఖమహర్షి ప్రబోధనలు ప్రారంభించాడు. వీళ్ళకి మంచి లెసన్ చెప్పాలి, టిట్ ఫర్ టాట్ అనమాట. నోట్తో చెప్పొద్దు అనుకున్నాడు. సమయం చూసి శిష్యులకు జనకుని గొప్పదనం తెలియజేయాలని సంకల్పించాడు. ఎందుకంటే వాళ్ళు జెలసి పెరగకూడదు, అసూయ ఉంటే అది వాళ్ళ పతనానికి దారి చేస్తుంది అనమాట. ఒకరోజు సుఖమహర్షి ప్రబోధనలు చేస్తున్నాడు. శిష్యులందరూ శ్రద్ధగా వింటున్నారు. ఉన్నట్లుండి మహర్షి, ఇదేమిటి? మిథిలా నగరముకు అగ్ని ప్రమాదం సంభవించినది, మంటలు పొగలు ఎగసిపడుతున్నాయే, బాగా కనపడుతున్నాయి, పూర్తిగా తగలబడిపోతున్నది అన్నట్టు. అప్పటిదాకా మంచిగా పాఠాలు వినేవాళ్ళు, ఎప్పుడైతే మిథిలాపురం తగలు ఈ ఈ శిష్యులందరూ మిథిలాపురం అక్కడి నుంచి వస్తుంటారు అనమాట, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. మొత్తం మిథిల తగలబడుతోంది అనగానే శిష్యులందరూ, అయ్యో మా ఇల్లు ఏమైపోయాయో, మా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు, లంక అంతా తగలబెట్టినప్పుడు ఇదే గుర్తుకురాలి ఆంజనేయ స్వామికి.
అని ఆందోళన పడుతూ మిథిలానగరం వైపు పరిగెత్తుకొని వెళ్ళారు శిష్యులు. జనక మహారాజు మాత్రం కదలక మెదలక కూర్చున్నాడు. ఇప్పుడు సుఖ మహర్షి అతనితో, నాయన, రాజభవనం అంతఃపురం అంతా అగ్ని ప్రమాదం గురైంది, నువ్వు వెళ్ళి చూడవా అన్నాడు. జనకుడు ఏమీ జరిగినట్లు కూర్చున్నాడు. కొంతసేపటికి పరిగెత్తిపోయిన శిష్యులంతా తిరిగి వచ్చారు. గురుగారు, ఇక్కడి నుంచి మంటలు కనపడ్డాయి, మిథిలాపురం దగ్గర పోయేటకు మంటలు లేవు, ఏ విధమైన ప్రమాదము లేదు, ఇదేమిటి వింత? ఇక్కడి నుంచి పొగ మంటలు చూసామే, ఏం జరిగిందో చెప్పండి అని ప్రార్థించారు. వాళ్ళందరూ కూడా జనక మహారాజు అక్కడి నుంచి లేవనట్లుగా ఆయన స్థానంలో కూర్చున్నట్టు కూడా గమనించారు. అప్పుడు సుఖ మహర్షి ఒక చిరునవ్వుతో, కోపంతో ఏం చెప్పలేదు, నాయనలారా, నేనే ఈ విధంగా ఒక దృశ్యాన్ని కల్పించాను, ఎందుకంటే మిమ్మల్ని పరీక్షించాలనే ఉద్దేశంతో. దర్ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ, వన్ హౌస్. మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క గృహానికి మాత్రమే సంబంధించిన వారు. బట్ దిస్ జనక బిలాంగ్స్ టు ఎంటైర్ రాజ్యం, రాజ్యాధికారి ఆయన. అంతేకాకుండా తన అంతఃపురం కాలిపోతోందని తెలిసినా సరే, రాజ్యం సంగతి వదిలిపెట్టండి, ఆ తన ఇల్లు కూడా కాలుతోంది అందులో, ఆయన ఉండే అంతఃపురం, భార్య, పిల్లలు. తన అంతఃపురం కాలిపోతుంది అని తెలిసినా ఏమాత్రం చెప్పు చెదరక, బెదరక, సమచిత్రంతో, ఏకాగ్రతతో ఇక్కడే ఉండిపోయాడు. మీరేమో తలవదారి పరుగుతుని వెళ్ళారు. మరి మీరే చెప్పండి ఇప్పుడు, జనకుడు ఎటువంటి వాడు? కనుక ఆత్మజ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలని వాడు ఎవడో వస్తాడు షిరిడి బాబాలో నోట్ల కట్ట పెట్టుకుని, అప్ అండ్ డౌన్ టికెట్ బుక్ చేసి కూర్చొని. ఆత్మజ్ఞానం కావాలంటే 3 పాయింట్లు కావాలని చెప్తున్నారు. ఏకాగ్రత ఉండాలి, మస్ట్ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, సమచిత్తం ఉండాలి, వైరాగ్య భావన ఉన్నవారు. ఈ 3 క్వాలిఫికేషన్, ఏకాగ్రత, సమచిత్తము, వైరాగ్యం ఉన్నవారే ఆత్మజ్ఞానముకు సంబంధించిన ప్రబోధులు వినుటకు అర్హులు అని లెసన్ వాళ్ళకి శిష్యులకు చెప్పాడు. ఫర్ దట్ రీజన్ ఓన్లీ ఆ రోజు మీరు పాఠం చెప్పమన్నా ఆయన వచ్చేదాకా ఆగండి అంటే మీకు అర్థం కాల, రకరకాలుగా డౌట్ పడ్డారు. దట్స్ వై ఆస్క్ టు వెయిట్ ఆన్ దట్ డే. నేను మిమ్మల్ని ఆగమంటాం కాకుండా నేను ఆగాను. అప్పుడు శిష్యులందరూ గురువు గారిని క్షమించమని ప్రార్థించారు, కాళ్ళవేళబడి. కంపారిజన్ చెప్తారు స్వామి. కృష్ణ పరమాత్మకు అర్జునుడు ఎటువంటి శిష్యుడు, సుఖ మహర్షికి జనకుడు అట్టి శిష్యుడు. అండర్లైన్ దిస్ పాయింట్. రివర్స్ అనుకోవద్దు దయచేసి. సుఖ మహర్షికి జనకుడు శిష్యుడు. అనురాధ ఒక భజన పాడు. సాయిరామ్. శరణ్య ఎవరో ఒకళ్ళు వెంటనే పాడాలి. శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘువరాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయదాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి 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 శ్రీ రఘునందన దశరథ నందన భద్రాదీశ్వర రామా శ్రీ రఘునందన దశరథ నందన భద్రాదీశ్వర రామా వైదేహీ ప్రియ వైకుంఠవాసా వైదేహీ ప్రియ వైకుంఠవాసా సదా స్మరామి రామేతి రామా సదా స్మరామి రామేతి రామా శ్రీ రఘునందన దశరథ నందన భద్రాదీశ్వర రామా వైదేహీ ప్రియ వైకుంఠవాసా సదా స్మరామి రామేతి రామా సదా స్మరామి రామేతి రామా శ్రీ రఘునందన దశరథ నందన. సాయిరామ్. సైరా. జయ 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 రాఘవ జానకీ వల్లభ జయ 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 రాఘవ జానకీ వల్లభ జయ సుర నర సేవిత జాంబవంత పూజిత జయ సుర నర సేవిత జాంబవంత పూజిత జయ 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 రాఘవ జానకీ వల్లభ జనార్దన జగన్నాథ జానకీ కాంతరామా జనార్దన జగన్నాథ జానకీ కాంతరామా జనన మరణ వర్జిత జనకి పుర విరాజిత జనన మరణ వర్జిత జనకి పుర విరాజిత జయ 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 రాఘవ జానకీ వల్లభ జయ సుర నర సేవిత జాంబవంత పూజిత జయ 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 రాఘవ జానకీ వల్లభ జనార్దన జగన్నాథ జానకీ కాంతరామా జానకీ కాంతరామా జనార్దన జగన్నాథ జానకీ కాంతరామా జనన మరణ వర్జిత జనకి పుర విరాజిత జనన మరణ వర్జిత జనకి పుర విరాజిత జయ 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 రాఘవ జానకీ వల్లభ. సాయిరామ్. ఒకనొక సమయంలో చాలా మంది అడిగారు. ఇంతకుముందు ఒక ఆయన అడిగారు, ఇప్పుడు మూడో ఆయన ఈ ప్రశ్న అడగటం. జనక మహారాజు యజ్ఞవల్క్య దగ్గరికి వెళ్ళి, ఓ గురూజీ,
నా పూర్వజన్మ వృత్తాంతం నేను వినబోతున్నాను. ఎందుకంటే ఆయనకి గత జన్మ. పాస్ట్ ఈజ్ పాస్ట్, డోంట్ థింక్ అబౌట్ పాస్ట్ అని మనకు తెలిసింది. ఇంత మహారాజు ఆయనకి ఎందుకండి? అప్పుడు యజ్ఞవల్కుడు చక్రవర్తి ఇదే మాట చెప్తాడు, గడిచింది ఏదియో గడిచిపోయినది. పాస్ట్ ఈజ్ పాస్ట్, డోంట్ థింక్ అబౌట్ పాస్ట్, డోంట్ థింక్ అబౌట్ ఫ్యూచర్. ఫ్యూచర్ ఈజ్ అన్సర్టెన్, ఫ్యూచర్ ఆల్సో ఫియర్, ఫియర్ భయం. ఏమో రేపు ఏమవుతుందో, భూకంపం వస్తుందో, సునామీ వస్తుందో, కొట్టుకుపోతాం. సో ప్రెజెంట్, థింక్ అబౌట్ ప్రెజెంట్. దిస్ 11:40 is అవర్ సెల్ఫ్, 11:45 is మైండ్. 11:40 నాశనం చేసుకుని నిన్న గురించి రేపటి గురించి ఆలోచిస్తే ఉపయోగం లేదు నాకు. చక్రవర్తి గడిచింది ఏదో గడిచిపోయిందయ్యా, దాని గురించి చింతించి ప్రయోజనం లేదు. ఇది నీకు శ్రేయస్కరం కాదు. మంచిగా చెప్పాడు. ఆయనకేమైందో మరి జనక మహారాజు అంటే మహనీయుడు విదేహుడు అన్నారు. మరి ఆ కాసేపు మైండ్ ఏమైందో. ఇది నీకు శ్రేయస్కరం కాదు అని అనేక విధములుగా జనకునికి నచ్చజెప్పి ప్రయత్నించాడు. ఏం చెప్తాడు? 10 సార్లు చెప్తాడు, వద్దయ్యా బాబు, ఎందుకయ్యా, అయిపోయింది కయ్యా. ధర్మరాజు కనుక పరీక్షిత్ మహారాజు మావాడు, మా మనవడు అవుతాడా? మనవడేనా అండి? ధర్మరాజుకి ఏమవుతాడు? మనవడు కొడుకేనా? అంతే కావాలి. తమ్ముడు కొడుకు, అభిమన్యుడు కొడుకు సాయిరా ఆయన. పెద్దనాన్న అవుతాడమ్మా. పరిస్థితికి పెద్దనాన్న అవుతాడు. నాకు పెద్దగా సంబంధాలు లేదు. ఆ ఎండింగ్ చదివి ఎలాగా ఉంటుంది, ఎండింగ్ చెప్పేదాకా ఊరకలేదు. పాము కాడుకు అప్పుడు సరదా తీరేది. చివరికి యజ్ఞవల్కుడు తమ దివ్యశక్తితో పరీక్షించి వెనక అర్జునుడి భార్య విషయంలో జంజాల సుమనబా గారు చెప్పారు అన్నమాట. అర్జును భార్య ఎలా ఉంటుందో వెనక తిరిగి చూసి రాకంటే వెనక తిరిగి చూశాడు అర్జునుడు. ఈ జన్మలో ఏ స్త్రీ అయితే నీకు ధర్మపత్నిగా ఉన్నదో ఆ స్త్రీ పూర్వజన్మలో నీకు తల్లిగా ఉండనేది అన్నట్ట. అంటే జనక మహారాజు భార్య గత జన్మలో ఆయనకు మదర్. ఈ మాటలు విన్నంతనే జనకుడు మానసిక పరివర్తన చెందాడు. నేను ఎంతటి దుష్టుడను, ఆనాటి తల్లినే ఈనాడు భార్యగా అనుభవిస్తున్నాను. ఇటు దుర్మార్గ జీవితాన్ని నేను ఇంకా త్యాగం చేయాలి అని తలంచుకోడు. ఆనాటి నుంచి జనకుడు సంసారాన్ని త్యాగం చేసి వైరాగ్యంలో ప్రవేశించి జ్ఞానతత్వాన్ని అనుభవించాడు అని చెప్తున్నారు స్వామి. జనకుడు మహాజ్ఞాని. ఆయన గురించి తప్పుగా మనం ఆలోచించకూడదు బాబు. నిత్యము అద్వైత అనుభూతిలో ఉండేవాడు. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్ హీ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ. అద్వైత సిద్ధాంతం. నో డ్యూయల్, ఉన్నది ఒకటే, రెండవది లేదు అసలు. ఇంకో సిచ్యువేషన్ కూడా మనకు తెలుసు, చాలాసార్లు వచ్చింది. సులభ పేరు విన్నాం. ఈ తర్కశాస్త్ర పండితురాలు అనమాట. సులభ అనే ఒక ప్రత్యేకమైన తార్కికురాలు ఒకనాడు జనకుని దగ్గరికి వెళ్ళి వాదించింది. నువ్వు అద్వైతం అంటాను కదా, నీ జ్ఞాన దృష్టిగా మానవులందరూ ఒకటే కదా, అందరూ సమానం అంటావు కదా, ఆల్ ఆర్ ఈక్వల్ అంటావు కదా, అవన్నీ కండిషన్లు చెప్పి నువ్వు అలా అంటావు కదా, నువ్వు ఇలా అంటావు కదా అని చెప్పి చివరికి నన్ను నీ రాణిగా స్వీకరించి పండితులు వివేకానందుడు అన్నట్టు అనమాట. నా కడుపున పుట్టి ఏదో పిల్లగాడంటే అప్పటిదాకా ఇప్పుడే నన్ను సన్నగా ట్రీట్ చేయమన్నట్టు వివేకానంద. నన్ను నీ రాణిగా స్వీకరించి పండిత అంటే సమదర్శన, అది ఇక్కడ కండిషన్ పెట్టింది.
నువ్వు పండితుడు కదా, నీకు సమదర్శనం ఉంది కదా, సో నన్ను యాక్సెప్ట్ చేసి నువ్వు సమదర్శనం నిరూపించమని. ఎటువంటి కండిషన్ పెడతారో తాత్విక శాస్త్రజ్ఞులు. అప్పుడు జనకుడు మహా తెలియగలవాడు. ఓ అమ్మ, జ్ఞాన దృష్టికి అందరూ ఒకటే కనుక స్త్రీ పురుష విభేదం ఉండదు అని సమాధానం చెప్పి అప్పుడు నిజంగా అప్పుడు అప్పుడు కళ్ళు పొరలు అప్పటికి పోయినాయి తులబట్టి. అప్పుడు దాకా కళ్ళు పొరలతోనే ఉంది జ్ఞానిగా. అప్పుడు కాంట్రాక్ట్ తీసేసాడమ్మ. ఒకసారి జనక మహారాజు చాలాసార్లు వచ్చింది ప్రస్తావన. ఒక కాలు పెట్టాడు గుర్రం మీద. ఆ క్షణంలో ఆయనకు అర్థమైంది రెండో కాలు పెట్టేలోగా. ఒకసారి జనక మహారాజు తన రాజ్యంలో ఎవరైనా పండితులైనా, మహనీయులైనా, ఋషులైన, యోగులు, ఎనీబడి లెట్ ఇట్ బి, నాకు ఆత్మజ్ఞానం బోధించాలి అని చాటిపోయించాడు. మళ్ళీ ఏంటది కండిషను? నాకు సంవత్సరంలో తెలియాలి, లేదా 5 సంవత్సరాలు తప్ప. నేను గుర్రం ఉంది, గుర్రపు రికాబులో ఒక కాలు పెట్టి రెండవ రికాబులో కాలు పెట్టే లోపల నాకు ఆత్మానందం అది ఎంత టైం పడుతుందో ఆలోచించండి. ఫ్యూ సెకండ్స్ ఐ థింక్. గుర్రం మీద ఒక కాలు పెట్టినా రెండో కాలు తీసి అవతల మీద వేయడానికి ఎంత టైం పడుతుంది? అంత టైంలో ఈ వాన్ చేసే ఆత్మానందం బ్రహ్మ ప్రాప్తి. అంత దంత వేదాంతలు కదా, ఎక్కడ చూసినా ఉంటారు చాలా మంది. ఆ రాజ్యంలో ఉన్న యోగులకు, ఋషులకు ఒక విధమైన భయం ఏర్పడింది. నేను గీత అంటే తాగడం అన్నమాట. గీత అంటే తాగాలి, పారాయణ కాదు. యూ షుడ్ డ్రింక్ ఇట్. గీతని లోపలి పోవాల. ఇది మన విద్యకు పరీక్షా ఘట్టము అనుకున్నారు, కానీ ఎవరు పూనుకోలేదు. ఆ రాజ్యంలోకి ప్రవేశించాడు అష్టావక్రుడు. అక్కడ చాలా మంది పండితులు, వేదాంతులు, మహనీయులు చాలా విచారంగా కూర్చుని ఉన్నారు. అష్టావక్రుడు వారిని సమీపించి, మీ విచారానికి కారణం ఏమిటి అని అడిగాడు. వారు జరిగిన విషయంతో చెప్పారు. ఓ చింతేనా? మాకు ఒకసారి అంటుంటాడు, ఓ చింతేనా అంటే తేలిక తీసుకుంటాడండి బాబు. ఏమండి, వెరీ డిఫికల్ట్ టు ఇమాజిన్ అంటానికి. మీరు అనండి ఎవరిని, ఓ చింతేనా? మా కొలీగే అనమాట, ఈడీపీలో శాస్త్రి గారని. ఎక్కడ సేవ ఉంటే అక్కడ పరిగెత్తాడండి. ఓ చింతేనా అంటాడు అంతే. మీ విచారానికి కారణం ఏంటి అని అడిగితే విషయం చెప్పారు. ఇదేనా, దీనికి మీరు విచారించనక్కర్లేదు. ఐ విల్ టెల్ ది ఆన్సర్, దీనికి సమాధానం నేను చెప్తాను అని జనక మహారాజు ఆస్థానానికి వెళ్ళాడు. ఓ రాజా, ఐఎమ్ రెడీ, నీకు ఆత్మజ్ఞానం బోధించినా నేను సిద్ధంగా ఉన్నాను. అది ఒక కండిషన్. నీ భవనం అంతా రజో తమో గుణాలతో నిండిపోయింది. ఇప్పుడు నీకు బోధించినా నీకు ఎక్కదు. ఇక్కడ ఆత్మజ్ఞానం ఉపదేశించడానికి వీలు కాదు. ఇట్స్ నాట్ ది ప్రాపర్ ప్లేస్. మనం ఒక మాట విన్నాం, సాత్వికానికి శుద్ధ సాత్వికం. మనకి సాత్విక అంటే తెలుసు, శుద్ధ సాత్విక అంటే కూడా తెలుసు. మొట్టమొదటి నేను శుద్ధ సాత్వికంలో ప్రవేశపెట్టాలి. సాత్వికం కూడా సరిపోదు. ఫర్ దట్ పర్పస్ యూ హ్యావ్ టు ఫాలో మీ, నాతో రావాలి. ఇక్కడికి నీకు కుదరదు అన్నాడు. జనకుడు అంగీకరించి అష్టావక్రుని వెంట వెళ్ళాడు. రాజు వెంట కొన్ని గుర్రములు, సైన్యములు వెళ్ళినాయి. ఆ పరివారం అంతా అంటే ఒక తోట ఉండమని చెప్పి జనక మహారాజు అష్టావక్రుడు ఎంటర్డ్ ఇంటూ ఫారెస్ట్, అరణ్యంలోకి ప్రవేశించారు. లోపలికి వెళ్ళారు. ఇప్పుడు అష్టావక్రుడు, రాజా నువ్వు ఆత్మజ్ఞానం అడిగావు,
నీకు ఆత్మజ్ఞానాన్ని బోధించేవాడు నేను చెప్పేవాడు కనుక నేను గురువు, నువ్వు శిష్యుడు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఫర్ దిస్. మనం గురు శిష్యుల కథ కూడా విన్నాం. అదే రాజమండ్రిలో చెప్పటం, క్యాండిల్ పెట్టడం, పంచదార ఎక్కడ ఉంది, ఎటు చూస్తున్నాడు, ఇటు సమాధానం ఒక కథ విన్నాం మనం. సో ముందు దీనికి నువ్వు అంగీకరించాలి. ఐఎమ్ గురు, శిష్య. నాకు ముందుగా నువ్వు అంగీకరించినట్లయితే నాకు ముందుగానే గురుదక్షిణ ఇవ్వాలి. గురుదక్షిణ అనగా మనకు గుర్తుకొచ్చే ద్రోణాచార్యుడు. గురుదక్షిణ అనగానే పాండవులు పట్టుకొచ్చింది వాడిని, ఆ రాజుని. ఆ తర్వాతనే ఉపదేశం ప్రారంభిస్తాను అని అన్నాడు. ఓకే, నాకు కావాల్సింది బ్రహ్మప్రాప్తి అండి. ఆ బ్రహ్మప్రాప్తి గురించి ఐఎమ్ రెడీ టు, నా ప్రాపర్టీ కానీ ఏమైనా నా సర్వాన్ని త్యజించడానికి ఇవ్వడానికి ఐఎమ్ రెడీ. నాకు కావాల్సింది బ్రహ్మప్రాప్తి. మరి షిరిడి బాబా దగ్గర బ్రహ్మజ్ఞానం ఉన్నాడు, నోట్ల కట్ట ఉండి 5 రూపాయల గురించి 10 సార్లు పంపిస్తుంటే, బాబా నువ్వు 5 రూపాయలు అడుగుతున్నావు, నా దగ్గర 500లోనే చెప్పి ఇవ్వచ్చు కదా. కట్టగానే ఉన్నా ఉండాలి, ఆత్మజ్ఞానం కావాలి. 5 రూపాయలు జేబులో తీయకూడదు, ఆత్మజ్ఞానం కావాలంటే ఎట్లా వస్తుందండి? నాకు కావాల్సింది బ్రహ్మప్రాప్తి కనుక ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. నేను నా సర్వాన్ని త్యజించి దేనినైనా నీకు ఇస్తాను అన్నాడు ఇక్కడ మహనీయుడు కనుక జనక మహారాజు. అప్పుడు ఆయన ఎంత గొప్పవాడో చూడండి. అందుకనే అగ్నివల్కుడు మహనీయుడయ్యాడు. నాకు ఏమీ అక్కర్లేదు, నీ మనసును మాత్రం ఇవ్వు అన్నాడు అష్టావక్రుడు. అది విచిత్రంగా ఉంది కదా, అంటే మీరు వినే ఉండవచ్చు, నాకైతే కొత్త ఇది. ఇచ్చినాను అంటూ జనక మహారాజు, ఇంకా నాకు మనస్సు లేదు, డై మైండ్. అది స్వామి చెప్తుంటే చాలాసార్లు చెప్పారు. కర్చీఫ్ ఎగ్జాంపుల్ చేసి ఒక నిలువు పోగు తీసి ప్రచారంలో చూపించారు ప్రాక్టికల్ గా స్వామి. ఇక్కడ ఏముంటుంది, ఎవరికి ఏం మిగలలేదు. కానీ మనం కర్చీఫ్లో పోగులు తీసినట్టు మరి తీసేయగలమా? నా వల్ల అయితే కావట్లేదు. మీరు వచ్చారా? అదే చెప్పారు. శ్రీకాళహస్తి వారు ఎవరు ఉన్నారండి గ్రూప్ లో ఇప్పుడు? సుబ్బరత్తమ్మ ఉన్నా సాయిరా, ఉన్నాను సాయిరా. అగో మీ ఊరు నుంచి ఒక ఆవిడ వచ్చిందండి, వాణి గారు వచ్చారు. హలో, ఒక 10 నిమిషాలు మాట్లాడుతుంది, సబ్జెక్ట్ కంప్లీట్ చేసి. మేడం గారు ఒకసారి కనపడమని ఒకసారి అండి. అమ్మా, నేను రామాయణ ప్రవచనంలో ఉన్నాను, ఒక 10 minutes కంప్లీట్ చేస్తాను. మధ్యలో బాగా నాకు నిద్ర పట్టదు. లేదు, 10 నిమిషాలు అయిపోతుంది. జనక మహారాజు గురించి చెప్తున్నా. జస్ట్ ఐ విల్ జాయిన్ 10 minutes. అగో వచ్చిందమ్మా సుబ్బరత్నమ్మ గారు. సాయిరామ్ సాయిరామ్ సార్. ఇగో సాయిరామ్ అండి. వాణి సాయిరామ్ నాయన, సాయిరామ్ తల్లి. ఎప్పుడు వెళ్ళానైనా స్వామి దగ్గరికి? పాపకి ఎగ్జామ్ ఉంటే చెన్నైకి వచ్చామండి. ఆహా, స్వామి దగ్గరికి వచ్చినట్టుంది స్వామి. ప్రేమ కూడా వచ్చిందా? లేదు సాయిరామ్, నేను మా అన్న వచ్చారు. సరే సరే, స్వామికి డిస్టర్బెన్స్. సాయిరామ్ నాయన, వాళ్ళ కలుస్తారా? సాయిరామ్ సాయిరామ్. ఓకే, క్లోజ్ ద వీడియోస్. నా మనసు నీకు ఇచ్చేసాను అన్నాడండి. నాకు మనసు లేదు, అది నీ ఆధీనంలో ఉంది అన్నాడు. అప్పుడు అష్టావకుడు ఒక గుర్రాన్ని తెప్పించి నిలబెట్టాడు. మహారాజా ఇక్కడ కూర్చో అన్నాడు. జనక మహారాజును మార్గ మధ్యంలో కూర్చోబెట్టి అష్టావకుడు తాను వెళ్ళిపోయి అరణ్యంలో ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నాడు. నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి నా పని అని ఆయన పని ఆయనకి వెళ్ళిపోయాడు. ఈ సైనికులు ఎంతోసేపు చూశారు, రాజుగారు కానీ అష్టావకుడు కానీ తిరిగి రాలేదు.
వాలి సుగ్రీవులాగా అడ్డం పెట్టాడు, 18 రోజులు వెయిట్ చేసి అప్పుడు పోయాడు. వారు ఏమైపోయారని చెప్పి ఒక్కొక్కరు అరణ్యం లోపలికి ప్రవేశించటము. అరణ్యంలో మార్గ మధ్యంలో గుర్రం నిలబడి ఉంది. మహారాజు గారు కన్నులు మూసుకొని కింద కూర్చున్నాడు. కదలటం లేదు, మెదలటం లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. అక్కడ అష్టావకుడు అసలే అక్కడ కనిపించట్లేదు. ఏమనుకుంటారు, అయ్యో ఈ దుర్మార్గుడు అష్టావకుడు మహారాజు గారి మంత్రమో తంత్రమో వేసినట్లున్నారు, ఉలుకు పలుకు లేకుండా స్తంభించిపోయేవాడు, ఎక్కడున్నాడో పట్టుకుందాం అని మంత్రులు సైనికులు 4 దిక్కులు దిగాలు పడ్డారు. ఇలాగ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు. ప్రధానమంత్రి మహారాజా మహారాజా అని పిలిచాడు. నో రెస్పాన్స్. కళ్ళు కూడా జరగలేదు, నోరిప్పలేదు, ఏమాత్రం కదలలేదు. నో బాడీ షేకింగ్ ఆల్సో. ప్రధానమంత్రి చాలా భయపడిపోయాడు. ఎంతో కాలం గడిచింది, మహారాజుకు ఏ విధమైన ఆహార పానీయాలకు అందివ్వలేదే అని బాధపడ్డాడు. అరణ్యానికి తెల్లవారే వచ్చారు అందరూ. సాయంకాలం దాటిపోతోంది, ఇంకా చేసేదేం లేక అంతఃపురానికి రథం పంపించాడు మహామంత్రి. మహారాణి రానే వచ్చింది. ఆమె పిలిస్తే ఒకవేళ మహారాజు, ఒక అమ్మాయి నాకు బాల వికాస్ అమ్మాయి చాలా భయంకరమైన పరిస్థితి ఐసీయూలో ఉంటే, సార్ మీరు ఒకసారి పిలవండి సార్ సాయిరామ్, ఎందుకంటే నా వాయిస్ రికార్డ్ అయింది అమ్మాయికి అని చెప్పి. నా ప్రయత్నం నేను చేసి ఐసీయూలో ఉన్న అమ్మాయికి, ఆ అమ్మాయి బాధలో ఉందండి. ఇక్కడ ఏం చేస్తారు, పెళ్ళాన్ని పట్టుకొచ్చారు. అట్లీస్ట్ పెళ్ళాన్ని పిలిస్తే అని చెప్పి రాజుగారు పలుకుతారు అని చెప్పి. భ్రమ, భ్రమ. ఆ మంత్రి గారికి భ్రమ, పెళ్ళాం పిలిస్తే పలుకుతుందని. మహారాణి జనకుని దగ్గరికి వెళ్ళి మహారాజా మహారాజా అని పిలిచింది, కానీ ఏ విధమైన జవాబు లేదు. ఈ లోపల అష్టావకుడు ఎక్కడున్నాడో చూసి రమ్మని మంత్రి సైన్యాన్ని పంపించాడు. ఎవరో, సార్ ప్లీజ్ మ్యూట్ సార్. ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు అష్టావకుడు. అక్కడ ఆయన కూర్చున్నాడు, ఇక్కడ నేను కూర్చున్నాడు. అశాంతిగా ఉంది చుట్టూతో సైన్యం. వాళ్ళిద్దరు ప్రశాంతంగానే ఉన్నారు. అశాంతిగా ఉన్న వాళ్ళు చుట్టూతో ఉన్న మిలిటరీ అంతా. సైనికులు ఆయన పిలుచుకొని వచ్చి, చూడండి మహారాజు ఎట్లయిపోయినాడో అన్నాడు. అష్టావకుడు చిరునవ్వు నవ్వుతూ, మహారాజుకేమి క్షేమంగా ఉన్నాడే అన్నాడు. మహారాజా అని పిలిచాడు. అతను కన్నులు తెరిచి స్వామి అన్నాడు. ఓ మహారాజా, రాణిగారు వచ్చారు, మీ పరివారం అంతా వచ్చారు, మీరెందుకు వారితో మాట్లాడటం లేదు అని ప్రశ్నించాడు. స్వామి, ఈ వాక్కు కాయములు 2 మనసుతో చేరినవి. నా మనస్సును మీకు అర్పించాను కదా, వారితో మాట్లాడక మీకు అనుగుణం కావాలి. నాకు నా మనసుపై ఎట్టి అధికారము లేదు. మీరు ఏం చెబితే అది చేస్తానన్నాడు మహారాజు. అప్పుడు అష్టావకుడు, ఓ మహారాజా, ఎందుకంటే స్వామి డైమండ్ ఏం చేసుకుంటాం, డైమండ్లు నెత్తి మీద కొట్టుకుంటామా? మనకు కావాల్సిన మైండ్, డైమండ్స్ కాదు. ఎన్ని డైమండ్స్ ఉన్నా డైమండ్ కాకపోతే, మనశ్శాంతి లేకపోతే ఏం చేసుకుంటాడు? అన్నం తినడానికి లేదు, శుభ్రమైన భోజనం చేయడానికి లేదు, అన్ని రిస్ట్రిక్షన్స్. ఉప్పు లేని కూడు లేకపోతే చపాతి పర్వాలేదు, ఎందుకు కదా ఆ జీవితం? శుభ్రంగా 3 పొద్దులు హాయిగా అనేది హ్యాపీగా బతకచ్చు కదా అంటుంటాడు పెరిగిపోయాడు ఆయన. ఏంది సౌఖ్యం? ఏంది కావాల్సిన తినడానికి లేదు, సాల్ట్ వేయకూడదు, షుగర్ ఉండకూడదు. మహారాజా, మనోనాశనం అయినప్పుడే మానవునికి మహత్తరమైన బ్రహ్మ ప్రాప్తి లభిస్తుంది. ఎక్కువ గుర్రాన్ని ఒక రికాబులో కాలు పెట్టి అన్నాడు.
అష్టావక్రుని ఆదేశం శిరసావహించి మహారాజు ఒక రికాబులో కాలు పెట్టి మరొక రికాబులో కాలు పెట్టేంతలే బ్రహ్మానందం అందుకున్నాడు. అది కాబట్టి ఫ్యాంటాస్టిక్ అండి. శిష్యుడు అంటే శిష్యు, గురువు అంటే గురువు అండి. అది స్వామి కంక్లూడ్ చేస్తున్నారండి. ఇవాళ వీ కెన్ కంప్లీట్ ద సబ్జెక్ట్ టుడే. ఎంత అయింది? 12. జనక మహారాజు అనేక మహర్షులతో కలిసి ఆత్మశోధన చేస్తూ రాజయోగం లోపల నిర్వికల్ప సమాధి పొందుతుండేవాడు. అలాంటి సమయంలో ఒక సాయంకాలము తన రాణి చెలికెత్త ఇంకా పరివారంతో ఉంటుంటే సమయంలో మాట్లాడుతూ అట్లనే నిద్రపోయాడు. ఆ నిద్ర లోపల ఒక స్వప్నం వచ్చింది. తన రాజ్యమంతా పోయినట్లు, తాను పిచ్చి పట్టి భిక్షమెత్తుకుని అరణ్యమంతా తిరుగుతున్నట్లు, బుజ్జిలో పెద్ద భూకంపం వచ్చి తెల్లారిపాటి ఒక బికార్లాగా అందరితో పాటు లైన్లో నుంచున్నాడు పాపం నారాయణ సేవలో. అప్పుడు కొంతమంది పని వాళ్ళంతా భోజనం చేసి ఆ పాత్రలు కడుగుతున్నట్లు, తాను ఆకలి బాధ తట్టుకోలేక అక్కడికి పరిగెత్తి యాచించినట్లు, అప్పుడు వాళ్ళ పాత్రలో అడుగున మాడిపోయి ఉన్న అన్నాన్ని చేర్చి చేతిలో పెట్టినట్లు, దాని నోట్లో వేసుకోబోయే సమయంలో ఒక గద్ద దానికి కొట్టినట్లు, ఆ అన్నమంతా కింద పడినట్లు, అది కూడా చిక్కలేదే అని తనకు తానే బాధతో అయ్యో అని అరిచినట్లు స్వప్నం వచ్చింది. మనం కూడా ఆయనకు వచ్చినప్పుడు మనకు కూడా ఇటువంటి కళ్ళు వస్తూ ఉంటాయి. ఆయన చెప్పాడు, మనం చెప్పం. జనక మహారాజులకు ఇటువంటి కళ్ళు రావడం ఏంటండి? నిరంతరం నిర్వికల్ప సమాధిలో ఉండేవాడికి. దానికి ఒకటే మంది అన్నారు, వైద్యులు పిలవక్కర్లేదు, ఒక దెబ్బ కొట్టాలట కలర్తో. కలవల్లో ఉన్నవాడికి ఒకటే మందు, డాక్టర్ని పిలవక్కర్లేదు, ఒక దెబ్బ కొట్టాలి, వాడు కళ్ళలోని బయటికి రావాలి. అయ్యో అని ఒక్క తూరి గట్టిగా అరిచేటప్పుడు కళ్ళలోని అరుపు భ్రాంతి ఈ లోకం లోపల వినిపించింది. అది విని భయపడి మహారాణి రాజును లేపింది. లేచి చూసేసరికి తాను రాజుగానే ఉంటున్నాడు, జనక చక్రవర్తిగానే ఉంటున్నాడు. ఒక సెకండ్ మునుపు భిక్షగాడిగా ఉన్నాడు. ఏది నిజము, ఇది నిజమా అది నిజమా అని తనకు తానే ప్రశ్నిస్తూ ఉన్నాడు. రాణి వాళ్ళంతా ఎంత అడిగినాను ఏమీ లేదు, ఇది నిజమా అది నిజమా అని జవాబిస్తున్నాడు. రాణి వాళ్ళంతా భయపడిపోయి మంత్రులకు చెప్పి పంపినారు. అందరూ వచ్చి చేరారు. మరలా గురువైన అష్టావకుడు కూడా అక్కడికి చేరాడు. రాజును చూసిన తక్షణమే విషయం ఏంటని తెలుసుకున్నాడు అష్టావకుడు. రాజా, ఇది నిజము కాదు, అది నిజము కాదు, ఈ రెండు చేరి నీ ఒక్కడు ఉంటున్నావే అది నిజం. అంటే ఈ జాగ్రత్త స్వప్నానికి నిజం వరకు నిజం. ఇప్పుడు నేను మెలుగుతూనే ఉన్నానండి, ఎప్పుడు కళలు రావాలి? మంచిగా నిద్రపోయేవాడు కళ్ళు వస్తాయి. నీకు ఆయన కళ వచ్చిందంటే అన్నమయ్యలో నిద్రపోతే కళ్ళ అండి, నిద్రపోయేవాళ్ళు కళ్ళు వస్తాయి, నిద్రపోతే కళ్ళే రావు. ఈ జాగ్రత్త స్వప్నం వరకు నిజం, ఆ స్వప్నం ఎంతవరకు నిజం, మళ్ళీ జాగ్రత్త వరకు నిజం. ట్రై టు అండర్స్టాండ్ 2 పాయింట్లు. ఇప్పుడంతా జాగ్రత్త అవస్థలో ఉన్నామండి, ఎవరు నిద్రపోవట్లేదు. నిద్రపోతున్నారు ఎవరన్నా? దయచేసి 61 మంది ఉన్నాం. ఐ థింక్ నోబడీ ఈజ్ స్లీపింగ్. మనంతా జాగ్రత్త అవస్థలో ఉన్నాం. ఇది ఎంతవరకు? స్వప్నం వరకు వెళ్ళేంత వరకు నిజం. మరి స్వప్నావస్థ ఎంతవరకు? ఎంతసేపు ఉంటాం? స్వప్నం కళ గంట సేపు ఉంటాం, 2 గంటలండి. తర్వాత ఏదో టైంలో బయటకు వస్తాం, కళ్ళలోంచి బయటకు వచ్చేస్తాం. తప్పకుండా మనం రావచ్చు. బే అరిసామనుకోండి, మన ఆవిడైనా రావాలి, ఆవిడ అరిస్తే మనం పోయి లేపాల. సో వీల్ కమ్అట్ ఫ్రమ్ ది స్వప్న. ఎప్పటిదాకా? మళ్ళీ జాగ్రత్త లే అనేది మళ్ళీ మేలుకు వస్తుంది, మన స్వప్నం జాగ్రత్త అవస్థకు వస్తాం. ఇది స్వప్నం పోయేదాకా నిజము, స్వప్నంలోంచి జాగ్రత్త అవస్థలో గిల్లనన్నా గిల్లాలి, నీళ్ళని పోయాలి, మళ్ళీ బయటికి వరకు నిజం. ఇది నిజమా అది నిజమా అంటే 2 నిద్రలే. ఇప్పుడేమో కళ్ళు పోసుకోకుండా నిద్రపోతున్నాము, అప్పుడు కళ్ళు మూసుకుని నిద్రపోతాం. 2 బోత్ ఆర్ స్లీపింగ్, 2 స్వప్నాలు అన్నాడు అష్టావక్రుడు. ఫైనల్ గా జనక మహారాజు కుమార్తె ఊర్మిళ, జనకుని తమ్మునికి కుమార్తెలు మాండవి, సుతకీర్తులు. ఈ నలుగురిని దశ మహారాజు కుమారులైన రామలక్ష్మణ భర్త శత్రువులు ఇచ్చి వివాహం గావించాడు. ప్రమాణం జరిగే సమయంలో జనకుడు చెప్తున్నాడు, మనం చాలాసార్లు ముచ్చరించుకున్నాం, రామా, నా కుమార్తె అయిన సీతను నీకు దానం చేస్తున్నాను అందుకో అన్నట్ట. అప్పుడు వరుడు అంటే రాముడు, నేను అంగీకరించను, నేను తీసుకుంటున్నాను అని చెప్పాలి, కానీ చెప్పడం లేదు.
అని అయ్యగారు చెప్తే నేను అంగీకరించాను, నేను తీసుకుంటున్నాను అని వరుడు అంటే రాముడు చెప్పాలి, అని చెప్పడం లేదు. పురోహితుడు వచ్చాడు, రామ కాలహారం జరిగిపోతుంది, నువ్వు ఒప్పుకో అని చెప్పాడు. అప్పుడు రాముడు, మాది ఇక్ష్వాకుల వంశం అండి, మేము ఇవ్వటమే కానీ పుచ్చుకోవడం అంటూ మాకు అలవాటు లేదు, దానం ఇవ్వటమే కానీ ఇతరుల నుంచి పుచ్చుకోవడం మాకు అలవాటు లేదు అన్నాడు. అప్పుడు పురోహితుడు అన్నాడు, అయ్యా ఇది కన్యాదానం అయ్యా, పదార్థ దానం కాదు అన్నాడు. కన్య కూడాను ఒక పదార్థమే, ప్రకృతిలో ఉండినంత వరకు ప్రతి జీవుడు పదార్థ స్వరూపమే కనుక దానం అనే పేరు తీసేస్తే నేను ఒప్పుకుంటాను అన్నాడు రాముడు. అప్పుడు జనక మహారాజు ఈ సూక్ష్మాన్ని గ్రహించాడు. దానం అనే పదం తీసేసి నా కుమార్తె సీత తల్లి లేని బిడ్డ నీకు ఇస్తున్నాను, చక్కగా చూసుకో అని అన్నట్ట. అప్పుడు పురోహితుడు చెప్పాడు, సీతమ్మ తల్లి లేని బిడ్డ, రాముడు తల్లి లేని బిడ్డ అన్నట్ట. జాగ్రత్తగా సీతమ్మ తల్లి లేని బిడ్డ, రాముడు తండ్రి లేని బిడ్డ అన్నట్ట. అంటే సీత భూమాతకు పుడితే పాయసంలో పుట్టినవాడు రాముడు అని దీని అర్థం. ఈ ఇరువురు ప్రకృతి పరమాత్మ స్వరూపులు. మనం అనుకున్నాం, రాముడు విల్లు విరిచినప్పుడు విల్లు విరిగిందే కానీ నారు తెగలేదు. నారు 2 అడ్జస్ట్ ఏంటంటే, నిన్న నారు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు నారు 2 వైపులా తీసేయాలి, ఒకవైపు ఉంటే మళ్ళీ వైపు కట్టి మళ్ళీ బాణం వేస్తాడేమని చెప్పి ఇక్కడ నేను రుద్రంలో. కానీ ఇక్కడ రాముడు విలిచిన విల్లులో అది విల్లు విరిగిందే కానీ 2 సైడ్ అలానే కట్టుందిట. 2 సైడ్ ఏంటంటే నారి ప్రకృతి పరమాత్మ, వాళ్ళకి వియోగం లేదు, దే నెవర్ సెపరేట్. మనం ఏదో అరణ్యం పోయాడు రావణ చాలా కథ అనమాట. ఈ ఇరువురు ప్రకృతి పరమాత్మ స్వరూపులు, సాక్షాత్ దివ్యశక్తి స్వరూపులు. ఫైనల్ గా మహాకర్మయోగి అయిన జనక మహారాజు కూడాను ఇరువురు కుమార్తెలు దగ్గర తీసుకుని కంటిదారులు కాచాడు. ప్రతి తండ్రికి జనరల్ ఏడుస్తాడు ఆ కన్యాదానం చేసేప్పుడు. ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. ఇది దుఃఖం కాదు నాయన, ఈ ప్రకృతి అంటే సీత పరమాత్మ యొక్క చేరిక నేను చూడాలి, ఎప్పటి నుంచో ఐఎమ్ వెయిటింగ్, యాంటిసిపేటింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ దిస్ ఆస్పీషియస్ మూమెంట్. ఈనాడు ఈ ప్రకృతి అయిన సీత పరమాత్మ రాముడికి చేరిక జరిగింది, అది కూడా నా హస్తముల ద్వారా. అంటే కన్యాదాన ఫలితం ఎంత గొప్పదో చూడండి. ఎప్పుడైనా అవకాశం ఉంటే చేయండి, మన పిల్లలు అక్కర్లేదు, ఎవరికైనా పిల్లలు లేరంటే యూ కెన్ డూ ఇట్ పెర్ఫార్మ్. ఐ హ్యావ్ డన్ ఇట్ ఆల్రెడీ. మా అమ్మాయికి పెళ్లి చేసే ముందు ఒకరికి సామూహిక కళ్యాణం వివాహాలు పెట్టినప్పుడు కొత్తగూడెం సమితిలో ఒక అమ్మాయికి తండ్రి లేకపోతే నేను మా మేడం కూర్చొని డన్ కన్యాదానం అండి. యాక్చువల్గా ఐ వాంట్ సూపర్వైజ్ ద ఫంక్షన్, నేను సూపర్వైజ్ చేయమన్నాను పురోహితుడు. బట్ మా కన్వీనర్ వచ్చి ఫస్ట్ కప్పులే వాళ్ళకి ఎవరు లేరే, నా పిల్లకి నువ్వు చేస్తావు అన్నాడు. ఖచ్చితంగా చేస్తావని చెప్పాను. ఆ కన్యాదానం చేసినందుకు నాకున్న డబ్బులు అప్పుడు అమ్మాయికి బోల్డ్ గిన్నెలు కొనుక్కోమని డబ్బులు కూడా ఇవ్వటం జరిగిందండి. ఈనాడు ప్రకృతి పరమాత్మకి చేరిక జరిగింది, అది కూడా నా హస్తంలో జరిగింది. ఈ ఆనందాన్ని నేను భరించుకోలేకపోతున్నాను అని చెప్పి తన రాజ్యంను తన సర్వస్వం మన శక్తినంతను వారికే అర్పించాడు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.